కొబ్బరి బూరెలు తయారు చేసుకుంటున్నానండి. దానికి నేను ఇదిగోనండి బియ్యం పిండి ఇప్పుడే మిక్సీకి వేసుకున్నాను నేను. మనం బియ్యం పిండి అండి అరిసెలకు కానీ బూరెలకు కానీ పిండి మన రోట్లో కొట్టుకున్నట్టు మృదువుగా బాగా రావాలంటేనండి మనం ఏం చేయాలంటే బియ్యాన్ని నానపోసుకొని 2 పూట్ల కడుక్కుంటా ఒక 2 రోజులు నానబెట్టుకోవాలండి. 2 రోజులు నానబెట్టుకుంటే మనం మిక్సీలోకి వేయకముందే చక్కగా మృదువుగా వచ్చేస్తుంది పిండి. అట్లా కాకుండా ఒక రోజు అనుకోండి కొంచెం ఎక్కువసేపు తిప్పాల్సి వచ్చింది మిక్సీని. మనం 2 రోజులు నానబెట్టుకుంటే చాలా మృదువుగా వస్తుంది పిండి. ఇదిగోనండి పిండి రెడీ చేసుకున్నాను మిక్సీకి వేసుకొని. దానికండి ఇదిగోనండి పచ్చి కొబ్బరిని ఇట్లా తురుముకున్నా నేను. ఇది తీసుకున్నాను. ఈ యాలుక్కాయలు, ఇదిగోనండి బెల్లము, ఈ బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు బూరెలు తయారు చేసుకుంటాను నేను. ఇవి సరిపోతాయండి కొబ్బరి బూరెలకి. బియ్యం పిండి, యాలుక్కాయలు, తురిమిన పచ్చి కొబ్బరి, బెల్లము. ఇప్పుడు బెల్లాన్ని బాగా ఇదిగోనండి గుండ్రాయితో కొట్టేసేసుకొని నీళ్ళు పెట్టి నీళ్ళు ఎక్కువ పోయకూడదండి, పాకానికి కొంచెం పోస్తే సరిపోతుంది. మనం చేసుకునే బూరెని బట్టి అండి పిండిని బట్టి నీళ్లు పోసుకోవాలి. మరి పిండి కలుపుకోవాలంటేనండి కొంచెం పాకం రావాలి కదా, మరి నీళ్లు పోసుకోకుండా ఉంటేనండి పిండి పట్టదండి. అందుకని చెప్పి చూసి పిండిని బట్టి నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు నేను బెల్లాన్ని దంచుకోనండి నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టేస్తానండి. నేను పాకాన్ని వడగొట్టుకొని మళ్ళీ పోసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి వేసేసుకుందాము. ఇప్పుడు దీనిలోకి నెయ్యి, యాలకుల పొడి వేసుకుందాము. ఇక పిండి కలిపేసుకోవటమేనా మనము. ఇక పిండి వేసేసుకుందాము. బూరెలకి పిండి కలపటం అయిపోయిందండి. కాసేపు చల్లారనిద్దాము. నూనె కాగిందండి. ఇక బూరెలు వేసుకుందాము. కొంచెం పిండి వేసుకొని చూసుకున్నాను, చక్కగా పొంగింది చూశారు కదా. బూరెలు ఒత్తుకోవటానికి ఇదిగోనండి ఆయిల్ ప్యాకెట్ కట్ చేసుకున్నది పెట్టుకున్నాను. విడిగా అయితేనండి చల్లారిన తర్వాత చేసుకుంటే బాగుంటుంది కానండి వేడిగా చేసుకుంటే ఇది ప్లాస్టిక్ కదా ఉపయోగం ఉండదు. అంతేకాని మనకు విస్తరాకు ఆకులు ఉంటాయండి, అవి షాపులో ఉంటాయి. అవి అయితే పెట్టుకొని చేసుకుంటేనండి కొంచెం వేడిగా ఉన్నా కూడా ఏం కాదు, చాలా బాగుంటాయి. బూరెలు కానీ అరిసెలు కానీ చేసుకోవటానికి విస్తరాకు ఆకులు అంటే విడిగా ఉంటాయి షాపుల్లో, అవి బాగుంటాయి. అవి అందుబాటులో లేనప్పుడు పిండి చల్లారిన తర్వాత ఇట్లా ప్లాస్టిక్ వాటి మీద చేసేసుకోవటమే మనము. ఇప్పుడండి నెయ్యి కొంచెం కరగబెట్టుకొని చేతికి అద్దుకుంటా నేను బూరెలు తయారు చేసుకుంటాను. పిండినండి ఇట్లా మనం ప్లేట్లో పెట్టేసుకొని ఇట్లా చేసుకుంటా ఉండాలి బూరెలు. ఇదిగోనండి ఇట్లా మొత్తం పెట్టేస్తే ఆరిపోతుంది, అందుకని ఇట్లా కొంచెం ప్లేట్లో పెట్టుకోవాలి. కొంచెం మందంగా చేసుకోవాలండి, మరీ పలచగా కాకుండా. నెయ్యి అద్దుకుంటా. సైజు అనేదండి బూరి సైజు ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది. నేను ఈ సైజు చేసుకుంటున్నాను, మరి పెద్ద సైజు అయితే బాగోవని చెప్పని ఈ మంతం సరిపోతాయి. నూనెలో వేసేసుకున్నాను బూరిని. చక్కగా పొంగుతుంది చూడండి. బూరెలు ఈ విధంగా చేసుకోవాలండి, టేస్ట్ చాలా బాగుంటాయి కొబ్బరి బూరెలు. నేను కేజీ బియ్యంతోనండి కొబ్బరి బూరెలు చేసుకున్నాను. కేజీ బియ్యానికి నేను 750 గ్రాముల బెల్లం వేసుకున్నాను. 2 పెద్ద సైజు కొబ్బరి చిప్పలు తీసుకున్నాను నేను. బెల్లంలోకి నీళ్ళండి నేను ఒక 2 గిద్దెలకు తీసుకున్నానండి నేను, అవి సరిపోతాయి మనకు. చాలా రుచిగా ఉంటాయండి కొలతలతో కొబ్బరి బూరెలు చేసుకుంటే.
మనం కేజీ బియ్యంతో బూరెలు చేసుకోవాలనుకున్నప్పుడు ఇంకొంచెం బియ్యం ఎక్కువ నానబెట్టుకోవాలండి. పాకంలో కంటే కొంచెం ఎక్కువ పట్టచ్చు, తక్కువ పట్టచ్చు పిండి. అందుకని కొంచెం ఎక్కువే నానబెట్టుకోవాలి బూరెలు కానీ అరిసెలు కానీ చేసుకునేటప్పుడు. బూరెలు చూడండి ఎంత పొంగుతా మృదుగా ఉంటే చాలా బాగుంటాయండి కొబ్బరి బూరెలు, నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే.